వాళ్ళ ఆమె వస్తేనే వస్తాం మేము వస్తాం ఊరాన ఊరమని రానేరా చెప్పురా మీరు వస్తారా వాళ్ళు ఇప్పుడే లేస్తారు చదువుకొని మీ చెల్లె వస్తాను మీ అత్తం పెళ్లికి లేకపోతే ఒక్క మనిషి కూడా రావన్నా ఊరంతా కట్టుకున్నారు. అప్పుడు రాదు ప్రజలని మాట పండి జిల్లాడు అక్కాయను తెల్లని కాగితం చేత పట్టిండు నల్లని చేయరాక చెల్లే నామాల చెల్లనుడు నన్ను ఊరకరవే చెల్లె కొద్ది చెప్పుతునుకవు దొంగలంజే నువ్వు కట్టేది 7 మాసికల చీర 3 మాసికల జాకెట్ సాకలం మంగళ కూడి తిన్నావు దొంగలంజే నీకు మరి పెళ్లి పత్రిక రాసేదే కాదు లోకం బాధకు రాస్తాను నేను శ్రీ రాజ పూజలైన లక్షపతి మహారాజు అగో నా యొక్క బిడ్డ పెళ్లికి నువ్వు పొద్దున రావద్దు మాపున రావద్దు మధ్యరాత్రి ఊరంతా ఉడుకు మగ్గినాక ఇంటికెళ్ళి పిల్లి దుడ్డి దర్వాజ నుంచి నెత్తి మీదకి వెళ్ళి కొంగేసుకురావాలి రాబుద్ది అయితే వచ్చి చూడు కట్నాలు చూడు అత్యంతలు నా బిడ్డ నేను అల్లుడు వేయాలి ఏమైనా కట్నాలు కానికెళ్ళి ఉంటే చదివిపించుకో ఉంటే నువ్వు తిను లేకపోతే మంది అందరు ఇత్తాల పట్టి అన్నం తింటే ఎంగిలి మెతుకులు కింద పడితే చూడు ఈ ఎంగిలి మెతుకులు తినిపోయే దొంగల దేవుడమ్మా గీతలు గీసే రామరామ నీ తోడగొట్టిన దొంగల అంజన రాత రాసిండు ఆ రాజు చూసినాం మేము రాయమని రాసింది అనుకోని అంటారే ఆ ఎంత మంత్రులు ఏమనుకున్నారు వీళ్ళకి చదువు రాదా మరి చదువు తినవు దెబ్బ చదువు చదువు రా ధనమంత్రులు ధనమాట మేము రాయమని రాసిండి ఈ పత్రిక తీసుకుపోయి వాళ్ళ చెల్లి నామాల చేతిలో పెడుతున్నా అని చక్కని ధనమంత్రినా రామ రామన్న రామం రామ రామన్న రామ ఓ రమాయోధ్య రామ ఊరవతల ఆరకమ్మలు ఏడిపినకు గుడిసెపెడికి రాయవచ్చని అమ్మ అయ్యా తల్లి నామాలదేవి రామరఘురామ తల్లి నామాలదేవి రామరఘురామ పేరు పెట్టి పిలవంటే రామరఘురామ సారో వెలిసిన్నాడు బాగా నా గుడిసె ముందుకి ఎవరు వచ్చిర్రో ఈ ఊళ్ళో ఇంటికాడ పండుగ అవుతుందో ఆ ఊళ్ళో పోయి కనుక సాగిరి చేసి అన్న మిగిలిన అన్నం మాడిచెక్కర ఉంటే తెచ్చుకుంటే పుట్టదార పోసుకుంటారని దబా దబాగానే గుడిసె ముందుకు వచ్చింది. అయ్యా ఏంటికాడ పండుగ అవుతుంది నా కొడుకులు ఏమన్నా తప్పు చేసిరా లేకపోతే నా భర్త ఊరి బర్రగాస్తాడు ఏ సేన్లల్లో పడ్డాయా ఎందుకు వచ్చిండ్రు అయ్యా అయినా తల్లి నామాలదేవి మరి ఎంతైనా గాని మీ అన్న చూసిన లెటర్ రాసిండు ఈ లెటర్ చూసుకోవమ్మా అప్పుడు వచ్చిన ధనవంతుని అన్నాడు మీ అన్న బిడ్డ పెళ్లి చేసుకున్నాడని పత్రిక రాసిండమ్మా. అప్పుడు రామాదేవికి గుర్రం ఎక్కినంత బరాబర అన్న లక్షపతి రాజు అన్నయ్యో ఇన్ని రోజుల చెల్లెలకి వచ్చిందా అన్న అన్నయ్య కళ్యాణి ఏంటి కంప పెట్టుకున్నా అనుకున్నా నువ్వు కంప తీసుకొని వచ్చినవా నువ్వు అన్నయ్యో నేను ఎండి వేరే యాభ మొద్దు మళ్ళీ పెట్టింది మళ్ళీ వేరే దీపాన్ని మళ్ళా ముట్టిందివా అన్న అన్నయ్య నేను అవ్వలేని వీటిని అనుకున్నానే అన్నా అన్నయ్య ఆనాడు సంబరపడ్డది ఇప్పుడే పోతాడు అనుకున్నది అడుగులోన ఆలోచన పడ్డది ఏమనుకున్నది ఇప్పుడు పోయాలి ఊరి చేసేది ఉన్నది నాన్న పత్రిక రాసిండట చదువుకున్న బిడ్డ నామాలది ఆ కాగితం ఇప్పి చదువుతాడు ఎటువంటి రాత రాసిండు చెల్లే నామాలది చెల్లె అనటానికి నా నోరు ఖరాబ్ అయిన దొంగలని
నువ్వెట్లున్నావు నేనెట్లున్నా పత్రిక నా బిడ్డ పెళ్ళికి నేను విలువను అనుకున్నా లోకం బాధకు నేను వెళ్తాను నువ్వెట్లున్నాయే మొకాల వంటి మొండి గుడ్డలు కట్టినావు తను ఇంత వంటి పెయ్యం ఇంత వంటి సాకలి మంగలి కూడు తిన్నావు కులమెటారు దాని వేయను 7 మాసకెలా చీర కట్టావు 3 మాసకెలా జాగిరి తొడిగినావు బిడ్డ పెళ్లి కట్టే నా ఇనువు ఉంటుందా నా పరువు ఉంటుందా కానీ నువ్వు కనుక చూడు 10 గంటలకు నా బిడ్డ పెళ్లి మరి మా యొక్క 10 గంటలకు రావద్దు మరి 2 గంటలకు రావద్దు రాత్రి అద్దపు రాత్రి కలిగి ఎందారి వెళ్ళా ఇంటి ముందు నుంచి నువ్వు రావద్దు ఇంటి వెనుక నుంచి దర్వాజ నుంచి వచ్చి నా బిడ్డ పేరు నా బిడ్డ పెళ్లి చూడు నీ దగ్గర 5-10 ఉంటే కట్టం రాపి మిగిలిన అన్నం బెంట మీద వారెత్తే తినిపోగ దొంగలని అన్నడేవో నామాలదేవికి గుండెలు గువిల్లు అన్నయ్యి కార్యాలు బొర్రబడ్డయిరా అన్నా నీ బిడ్డ పెళ్లి కత్తనని నేననుకోపోతినాం నాకు పత్రిక రాయి అంటే అన్నా పత్రిక రాయి అని నేను చెప్పలేదు అన్న గిట వంటి పత్రిక రాసినవా అన్నా అడుగులే పేగులు తీసి అన్నా కాళ్ళ వేసినవా అన్నా ఓరి అన్నా నా మీద పండు కొరికి బాధలిసినవురా నేను అడవిల్లనే అన్నా 7 తరాల నాటి కుదిరాడి బిడ్డని అన్న లంజాని ఎల్లవారా నాయన్ను జాలుగుండేరు గల్లో అన్నయ్యవా గులేడు వేగులాట అక్కలారా గుబిల్లు అనవట్టేగా బిడ్డకు ఓరాని కళ్ళ కాట అవలాలంగా వచ్చింది ఉతకమాట నాయను గిడవంటి పత్రిక నాయన్న ఎందుకంటే రాసినవరా నాయన్న నీ బిడ్డ పెళ్లి పాడు నాయన్న నీ బిడ్డ పెళ్లి కత్తనని నాయన్ను నేను కోరేలే నాయన్న దేవికి కలిగింది కట్టగాలనే అవ్వా ఇక పుట్టినాడి గారికి వెళ్ళి పుల్లెందురా బతుకులు పత్రిక చేత వస్తే నమాలదేవి కూడా ముఖమందు కొంగులేదే నమాలదేవి నా బతుకు పాడవాడ బుడ్డ భూమికి వరకు నాయన్ను నేను లంజని మాట్లాడినవన్నా చేసుకున్న భార్యోలే లంజన్న మాట విధికెళ్ళి జీవితలేవురా ఆడవిల్లకని ఎట్లుంటది అగో అన్నో తమ్ముడో ఏదన్నా ఒక్క మాట అంటే నా బతుకు వాడ బతికెందుకు అనిపిస్తుంది బాయిల పడి సావాలనిపిస్తుంది రేష పుట్టువాడి రాదు మండి బతుకు నా భర్త పుచ్చమాతి ఏడమున్నవో కొడకలానంగరాజా నా కొడక పుట్టరాదు వాడి పుట్టు వాడి మీద వాడి పుట్టు మీద మన్ను వయ్యా రాత మీద మన్ను వయ్యా నాయను బిడ్డకు సావంటే సంతోషం అనిపించింది బతకంటే దుఃఖం అనిపించింది ఉన్నదానికన్నా ఊడింది వేలు బతికిన దానికన్నా బయట పడ్డదే వేలు
నా కొడుకు లేక ముందుకు నా భర్త లేక ముందుకు ఇదే గుడిసెలోనా కట్టుకున్న తీర కోరి ఉరి పెట్టుకోని నా ప్రాణం సారించుకుంటా ఉంటే భూమికి మరవున్నా ఎవరి తోరసుగా వల్ల మనసి మానవుడు కనుక భూమి మీద ఉంటే మనిషి కనబడతాడు మనసి మన నాడు మనసి ఇలువ మనసికి తెలియదు మనిషి చచ్చినాకనే మనిషి ఇలువ మనిషి ఎంతో అన్నారు ఇవాళ ఈ గ్రామంలో నాక ఎల్లన్న పానం వేయినాడు ఇక్కడ పుట్టి అనగ ఇక్కడ పెరిగి నడవంతరాన రాంగ యాక్సిడెంట్ లోపల ప్రాణం వేయినాడు పోలేక పానం పొర్రాడినప్పుడు నలుగురు బిడ్డలు అది కట్టిర్రు ఒక్క కొడుకు అది కట్టిండ్రు ఓ బిడ్డలారా మీ నోటి మాటకు నీ రోజుకోబోతినే బిడ్డు ఈ బాబు ఎల్ల ఎల్ల మాట మర్చిపోతారా బిడ్డ నాకు నలుగురు బిడ్డలా అని నేను ఒకనాడు బాధపడలేదు నా నలుగురు బిడ్డల సమానం చూసుకున్నా మీ కొడుకులను చూసుకోవాలి నా బిడ్డ పిల్లలు చూసుకోవాలి మనవరాళ్ళు వచ్చిర్రాని మిమ్మల్ని చూసుకోవాలి బిడ్డ నేను పుట్టాడు సంబరపడుతురే బిడ్డ ఎల్లయ్య బాబు నేది బంగారు మకౌరా బాబు నువ్వు ఈతవరా అత్తవరా బాబు మేము పొద్దు వరిసి గాడుల్లవురా బాబు మేము వాడి ఇల్లవురా బాబు మీ అపరాధం ఉన్నవరా బాబు ఓ బిడ్డ రాజవ్వ ఓ బిడ్డ కోమలవ్వ ఓ బిడ్డ మమతవ్వ చిన్న బిడ్డ కవితవ్వయ్య బాబుని ఓ తల్లలే బిడ్డ బిడ్డ కవితవ్వ నువ్వు చిన్నదానివి నీకు బుద్ధిగానే లేదే బిడ్డ మీకు భూమండు అయ్యలేదు బిడ్డ మీ కట్టం చూస్తాననుకున్నా బిడ్డ మీ బాధలు చూస్తాననుకున్నా నేను ఏ దేవుని కొడుకు పోతున్నా మీ ముఖాలలో చూడబోతున్నా బిడ్డ ఆఖరి చూపులలో మీరు వాటి వాడకు రోజుకోబోతున్నా బిడ్డ అయ్యో నలుగురు బిడ్డలారా నేను పోతా ఉన్నా బాబు వస్తాడని నాతో మా బిడ్డ మీరు చూస్తారని బాబు బాకి బిడ్డ మీకు నీరు తండ్రి మీ అమ్మ గౌరవ ఉంటుంది బిడ్డ మీ అమ్మని మరిచిపోకుర్రి మా బాబు లేనింటికి ఎందుకు పోదు అని నా ఇల్లు మరిచిపోతే మీ అమ్మ 7 ఇల్లు బిల్లు కూరైపోతుంది బిడ్డ ఎత్తుకోల సింపైపోతుంది ఓ బాబో మనకు నలుగురు బిడ్డలు పండుగ చిన్నాడు మన బిడ్డలు మన ఇంటికి వచ్చి బాబ మాకు నలుగురికి చీరలు కొని పెట్టు వచ్చి మీరు బాధ పెడితే అమ్మ ఎడుతుంది బిడ్డు నన్ను చూసుకున్నట్టు ఎవరు చూసుకోర్రి నన్ను చూసుకున్నట్టు ఎవరు చూసుకోర్రి బిడ్డ మీకు తమ్ముడు అన్ను ఉంటండే బిడ్డ నేను కనుక చూడు కొడుక నేను పోతన్నారు కొడుక రాజన్నయ్య నేను పోతాను నా బిడ్డలు కనుక చూడు నీ ఇంటికి ఎన్నరు రాకున్నా ఒక ఏడాదికి 12 పండుగల వారానికి ఒక్క అంగడి ఆడపిల్లలకు వస్తుంది రాఖీల పండుగ ఇంకా పండుగ నాడు నా బిడ్డలు 4 రాఖీలు పట్టుకోని ఓ బాబు ఎల్లయ్యా మొదలు నీకు రాగేడు కట్టి బాబు మా తమ్మునికి మీకు రాగేడు కడదు ఓ బిడ్డలారా నా గట్టి రాగేడు నా పొంద కాడ బిడ్డు నా పొంద కాడ కడుతురా బిడ్డ నా పొడు కడుతురా నేను ఉన్ననాడు ఒకరిని మాటలు లేదు మాట అనిపించుకోలేదు
నలుగురు బిడ్డలు పట్టుకెళ్ళాలి అయిన కట్టం చేసి కరి కట్టం చేసి నేను కడుపు కట్టు కోరి మన నలుగురు కొంతమన్న బిడ్డ మా బిడ్డలు తీసి మా బిడ్డలు తీసి మీ చేతులు పెడతాను మీకు కోపం వచ్చి ఒక దెబ్బ పడితే మా బాబు ఎల్లయ్య ఉంటే ఓనాలో మా భర్తను కొట్టిరా నేనే బిడ్డను నా తోడు చెప్పుకుంటారా నేను మరి ఉండే బడికే నా బిడ్డ ఏమి తప్పు చేసిందయ్యా నా బిడ్డను ఎందుకు కొట్టిర్రా అని నేను 10 మందిని కూడేసి పంచాయతీ పెట్టే బాబుని పోతల్లా ఇలా మీకు కోపం వచ్చినాడు మా బిడ్డల మాటల గురి అయ్యా మీరు నా పోలే ఆదరిస్తారా నా బిడ్డల మీరు మా పోలే నా బిడ్డల దగ్గర తీసుకుంటారా వాళ్ళు కొడలాగా విధంగా నేను పోతా ఉన్నా వాడి బిడ్డలుంటారు ఊరి గుడికి రాదు నా బిడ్డలు మీ ఇంటికి వచ్చిన్నాడు మీరు మందరి పోతే మాట్లాడపోతే నా బిడ్డలు అంటారు నా పోడు గాడి కట్టి ఓనాను అన్న నీ కొడుకు మందరిత్తలేడురా నీ కోడలు మమ్మల్ని మందరిత్తలేదని మమ్మల్ని దగ్గర తీసుకుంటే లేదని నా బిడ్డరు నా పొడవ గాడి కట్టి మొన్న గాడి కట్టి నా బిడ్డలేస్తారయ్యా పండుగ వచ్చినాడు చీర పెట్టే కాడు దగ్గర పెట్టల కొడక అంతకెళ్ళన్నాడు అంగికాలు పట్టి సాగదోను కొండి గనాడు ఎల్లన్న పానభోవంగా కోడళ్ళకి ఏమి చెప్పిండు అక్క బిడ్డలకి ఏమి చెప్పిండు మన వాళ్ళకి ఏమి చెప్పిండు మన వరాళ్ళకి ఏమి చెప్పిండు అన్నదమ్మలకి ఏమి చెప్పిండు అక్క ఎల్లెళ్ళకి ఏమి చెప్పిండు అగో ఇక్కడ పుట్టి పంటపడ్డ గారి పాదాలు నడిచిపోయినట్టు గారాడు ఆ తండ్రి కనుక ఒక్కొక్క రోజు గడిచి 11 రోజులే తండ్రి 11 రోజులు బట్టి ఆ నలుగురు బిడ్డలకు వాళ్ళ బాబు కనబడతాడా నలుగురి అల్లుళ్ళకు వాళ్ళ బాబు మామయ్యల్లయ్య కనబడతాడా నలుగురు బిడ్డలాల మీరు కొట్టుకోకుర్రి తిట్టుకోకుర్రి బిడ్డ మీరు కలిసి ఉంటుర్రి బిడ్డ మీరు కూడి ఉంటుర్రి బిడ్డ మీరు తల్లిగారి గ్రామం మర్చిపోతారా బిడ్డ మీరు పుట్టినిల్లు మర్చిపోతారానే బాధ వచ్చినాడు వచ్చినాడు పొందగాడి కచ్చి అయ్యా చెల్లల్లా తిరగల్లా అయ్య వీధి పాడకుంటారా బిడ్డ మనుంటే మానవాడు మీద కనబడతాడు సరిపోతే ఎవరు కనబడరు నా కొడుకు రాకముందుకు నా భర్త రాకముందుకు ఇదే గుడిసెల కనుక ఊరి పెట్టుకుంటాను బిడ్డ ఊరి పెట్టుకోబోతుంటే అంతలోనే ఇంతలోన కొడుకులాలంగా మారాదు అమ్మా బండకన్నా చెవిటి కళ్ళల్లో నీళ్లు కనవాలి మరి పెట్టి పోసే కాడ మనకి పేద సంసారమా ఎల్లువారం లేకపోతే ఎన్ని రోజులు మిమ్మల్ని దాదాలు బాపును అంటే బాపు దెబ్బ కొట్టిందా నీ కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయేనా అవ్వ దగ్గరికి వచ్చిండు అవ్వకి అవ్వ బాధపడకి అవ్వ ఎందుకు ఎడతానవే బండకన్నా చెవిటి ఉన్నది అని అవని కలిగి అన్నల్లో నీళ్లు తిరుగుతాను ఎవరేమన్నారంటే నా కొడుకు వెనుక చూసిన ఈ మాట ఎట్లా చెప్పాలి కొడుక మీ మామ రాసిన పత్రిక చదువుకోవాలి చదువుకున్నావు కొడుక నా నోట చెప్పలేదురా చూసుకోరా కొడుక అని పత్రిక ఇచ్చిన మీ జ్ఞానం రాసిండ రాయడం ఏమనగా సెల్లె అనుడే నా నోరు కారవది సెల్లెవు కాదు చెప్పుతునుకోవు షెడ్డలాంటి నీకు నాకు వాసి పాయక 12 ఏళ్ళు అయితే నీకు ఉత్తరం రాయపోదు కానీ లోకం బాధకు నా బిడ్డ పెళ్లి అవుతుంది రాస్తాను నువ్వు పొద్దున రావద్దు మాపురం రావద్దు మధ్యరాత్రి ఊరంతా ఉడుకు మగ్గినాక రావాలి పచ్చని పందిట్లకి వెళ్ళొచ్చి నా పరువు ఎక్కువ దొంగలాంచి నువ్వు కట్టేది 7 మాసికల చీర 3 మాసికల జాకెట్
సకల మంగళ కూడు తిన్నావు దొంగలాంజే నీకు రాబుద్ది అయితే మధ్యరాత్రి ఊరంతా ఉడుకు మగ్గినాక ఇంటికి వెళ్ళి పిల్లిదిడ్డ ద్వారా ఉంటే తల మీదకి వెళ్ళి కొంగేసుకుని వచ్చి నా గాళ్ళు మీద బిడ్డ మీద అచ్చంతలేయి ఆవులో పరకుంటే సదిపి లేకపోతే పెంట మీద ఇస్తారు వారైతే ఎంగిలి మెతుకులు తిరిపే దొంగలాంజే రాసి గుండెల్లా బండేసి అనిపించింది బాలునికి వాడు పేగులు తీసి పెంట మీద వేసిండాని అవో వాని ఇంటికి గిన్నె పట్టుకొని పోయినావా చెమ్ము పట్టుకొని పోయినావు సాట పట్టుకుని తవడు బియ్యం బదరే అనుకోలేదు ఏడ తింటానో ఏడ ఉంటానో వాడు పేగులు తీసి పెంట వేసాడు కానీ ఒక్క మాట అవ్వా వానికి మాకు వాసింది అనుకుంటాను నువ్వే పుట్టావు నీకు దగ్గర పిల్ల దొరకలేదు అనుకుంటావు కానీ ఒక్క మాట రేపు కల్లా మరి వాని మాట మీదికైతే మన మాట కిందికైతే మా చెల్లి వచ్చి అన్నా నీకు అడవిలో పుట్టిందంటే అడగ పుట్టాలి మొగోడు పుట్టిందంటే పెట్ట పుట్టాలి నీ బిడ్డ నాకు కొడుకు అంటే నేను ఇత్తునో చెప్పిపోతున్నావు మనిషి అడిగి కంటే చేయాలి అడగక కంటే చేయద్దు ఊరన్న కాడ కిషగాడు అన్నట్టు మాది అయితే 10 మందికి వెళ్ళి మధ్యరాత్రి ఎందుకు పోతే పచ్చని పందిట్లకి వెళ్ళి పట్ట వాటిలు పో ఆడవిలో పుట్టింది అడగ పుట్టాలి అన్న ఉన్నోడు పోయి ఉన్నోనికి సాయం చేస్తాడు నేనుడు పోయి ఉన్నోనికి సాయం చేస్తాడు వానికి ఇచ్చే వరకట్నం ఏందో నా కొడుకు ఇస్తే నా బిడ్డను లగ్గం చేస్తే నీ కన్న ముందట నీ అల్లుడు బిడ్డ ఉంటాడు అని పొంగు చాపుకో 10 మంది ఉంటారు 10 మంది పత్తిళ్ళు అంటే వాని మనసు మెత్తబడి వాని బిడ్డను నాకు ఇస్తారు కావచ్చు పోకపోతే నేను చచ్చినంత కొట్టని తల్లి తల మీద ఆశ పెట్టిండు బాలుడు కొడుకు ధైర్యం చెప్పి అవ్వా నువ్వు ఎందుకు బాధపడితే నీ అన్న తోడ పుట్టలేదా నీ కన్న కాదా మనిషిని అడిగి కంటు చేయాలి కానీ కంటు చేయొద్దు అడిగే చూద్దాం వాని పిల్లే ఉన్నదా వాని పిల్ల నాకు ఇయ్యపోతే నాకు పిల్లలు దొరకరా పోయి అడిగి రాకు అన్నప్పుడు కొడుక విడిచిన్నదైనా గుణం మీరురా నీ ప్రేమలు ఎంత గొప్ప కొడుక నేనే పోయేస్తానన్నది ఇప్పుడు పోయి అడుగుతావా మన దగ్గర 10 మంది ఉంటారో 10 మంది ఉన్న కాడ నాయం దొరుకుతుందో అనుకున్నది బిడ్డ రామాదేవి రాము అంటే గా బిడ్డ ఎడవస్తా ఉన్నది అడల్లో వెళ్ళేనా మేడల్లో దాటేరా అన్న ఉన్న వేడి గచ్చ వరకల్లా అన్న లక్షపతి రాదు 4 ఓరాల సందురం ఊరెళ్ళి దేవుడు కూర్చున్నాడు నా అన్నగాదా నా తోడ పుట్టలేదా పాముల విషాలు ఉంటాయి తేళ్ల విషాలు ఉంటాయి ఒక తల్లి పిల్లల ఓరడ్డు ఉండదు అయ్యో అన్నరారా అన్నారారా నువ్వన్న ఉన్నవరా గిరిగిరి మురుగచ్చింది అన్న కాళ్ళగాడ కొంగు వరుసుకున్నది అన్నో ఎందుకునదంటే అన్న నీ బిడ్డని పరాయోనికి ఇత్తన్నవాడు పరాయోనికి ఇత్తి వాడు అది ఎదుకుంటాడు నీ బిడ్డని తీసి నా కొంగులు ఎత్తే నా కొడుకిచ్చి పెళ్లి ఎదుకుంటాం అతగానికి ఇచ్చే వరకత్తం నా కొడుకుకి ఇస్తే నీ లెక్క ఒక్క ఇంత భూమి కొనుక్కొని అల్ల ఇల్లు కట్టుకుంటారా అయ్యా నీ ఎంతటి వాడురా నా కొడుకు వైద్యాడు నీ ఎంతటి వాడురా నా కొడుకు వైద్యాడే నీ సొమ్ము ధరదానే మంది ఎందుకు తినాలి అన్నా అదే నేను తింటే నా అన్న సొమ్ము కదనా నేను మాది వేసుకుంటారా అన్నా నీ మంచనురా నేను నిరిపేసదాన్ని అన్నో నాకు పొద్దుంటే మాపు లేదు మాపుంటే పొద్దు లేదురా అన్న 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 లక్ష్మణి రాజా నీ బిడ్డని పరాయోనికి ఎందుకు ఇస్తానవురా నీ కాళ్ళకాడ పొంగు పరుచుకుంటాను నీ బిడ్డని నా పొంగులు ఎత్తే నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకుంటా అతగానికి ఇచ్చే వరకు అత్తము నాకు ఇస్తే మరి నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకుంటా నీ లెక్క ఒక్క ఇల్లు కట్టుకొని మన అందరం కనుక సుఖాభయంగా బతాము నీ బిడ్డని నా పొంగులే అన్నయ్య లంచే
ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చేవో దొంగలా అంజే 10 మందిలకి వచ్చిన పరుదితో 1,10,000 మహారాజు చెల్లి ఎట్లున్నది అంటే నేను ఎట్లా రాజ్యానికి రాజచక్రవర్తి పరుదిత్తున వచ్చిన వాళ్ళు అంజే మధ్య రాత్రి రమ్మటే పచ్చని పందిలకి వచ్చిన దొంగలంజే అంతే కార్యం అడగాలి దొంగలంజే నీ కొడుకు నా బిడ్డనిచ్చే బదులు బండి రాళ్ళు కట్టి బాయిలు వేసుకుంటా అంజే నువ్వెక్కడ నేనెక్కడనే దొంగలా అంజే ఎడమకాలు చెప్పుతోడు కొడతా దొంగలంజే గలవలేని మాట్లాడు అప్పుడు అన్నాడు నాది బంగుళాల సంసారం నీది గుడిసెల సంసారం చెప్పేస్తే గనక బోడి దాకది నీ గుడిసె నా బిడ్డ నీ గుడిసెల బతాలే ఈ మొక్కం పెట్టుకొని వచ్చిన ముండానే ఇలా కొడతాడు అప్పుడు అనుకున్నది బిడ్డ నీ పిల్లే ఉన్నదిరా ఏదో నేను అడిగిన నువ్వు ఇస్తావని ఆశపడ్డా గాని ఇక నువ్వు ఇయ్యనన్నావు నీ పిల్ల నాకు అవసరం లేదు అనుకున్నది ముందు 3 అడుగులు వేసింది అడుగులో నా ఆలోచన పడ్డది ఎందుకురాకంటే నా అనతోని పాటుగా నేను మొగోన్నై పుడితే అనతోని పాటుగా రాజ్యం దేశం మర్చుకోపోతున్నా అన్నలేక ఒక ఇల్లు కట్టుకొని నేను బతకపోతున్నా ఆడి పుట్టిందంటే ఆడిసాలు కమ్ము అన్న మొగోడు పుట్టిందంటే ఆడిసాలు ఎక్కువ అన్న నా అన్న నాకేమి ఎక్కున్నా పొంగు దాక్కుంటా 5 ఇస్తాడో 10 ఇస్తాడో బంగారం ఇస్తాడో ఎండో ఇస్తాడో నా అన్న నాకు ఏమి ఇయ్యకున్నా ఇప్పుడు కాదు వెనకటి నుంచి నడుచుకుంటా అత్తంది పాత పద్ధతులు తల్లి వీధి సోములు ఉంటే బిడ్డలకే అన్నారు వీధి సోములు బిడ్డలకే అన్నారు తండ్రి వీధి సోములుంటే కొడుకుల గర్వతి తల్లి వీధి సోములుంటే బిడ్డల గర్వతి అన్నారు నా వీధి సోములు అనుకోని నేను ఒక చెట్టు కాడి పెట్టి చెట్టు మాట మాట్లాడి వెళ్ళిపోతానా అని నా 1,10,000 రాజా పొమ్మంటే పోయేదాన్ని నా మాట నీ మీద తాగది నా చురుము నీ మీద తాగదన్నా పొమ్మంటే పోతగాది అన్నా పొమ్మంటే పోతగాది అన్నా నీ కూడా నేను ఉట్టలేదా నీ కూడా నేను ఎదగలేదా అందుకే అంటారా వరాల 90 తోడుగాన రాదు కొంటే ముందే కొంటే జాగ్రత్త దొరికితే చెడిపోయేది ప్రేమ దొరుకుతుంది ఎక్క తీరవులు దొరికేది రాజ్యం దొరుకుతుంది కట్టుకుంటే ఇల్లు అవుతుంది వరాల తవ్వుకుంటే బాగా అవుతుంది భార్య చచ్చిపోతే మళ్ళీ భార్య దొరుకుతుంది అందుకే అన్నారు ఆడవిల్లు పుట్టాలంటే అడగ పుట్టాలన్నారు మొగోడు పుట్టాలంటే పెట్టి పుట్టాలను అన్నారు ఉంటే ఒక్క ఆవులేగదాన్ని అన్న నీకు బండెడు బంగారం ఉంటే వధువు కుంకుమదాన్ని నీకు కోట్ల భాగ్యం ఉంటే అన్నా నేను పోగరైకదాన్ని ఆడవిల్లలు ఏమనుకుంటారు ఏడాది 12 పండుగల వారానికి ఒక్క అంగడి రాగిన పండుగ రాగిన పండుగ 10 వందలు నాకు లేకపోతే 10 లేరు 10 రెక్క ఎల్లెలు లేరురా నీ చేతికి రాగిడి అట్టి అన్న నేను పోతానంటే వెళ్ళినప్పుడు తిని పెడితే కొంత పోతా అంత గిల్లన్నాడు జాకెట్ పెడితే కొంత పోతా నీ దగ్గర వెళ్ళి వారం లేకుండా మళ్ళీ వచ్చే పండుగల్లో మంచి చీర పెడితే చెల్లారి నన్ను బాగా తోలుకుంటే నాన్న మంచోడు నా వదిలి మంచోడు వీటిని పోతారురా గది గట్ట ఉండగా అన్న 5 ఏళ్ళకి ఒక్కనాడు కుడుకని చక్కెర పండుగ వచ్చిన్నాడు కుడుకని చక్కెర పండు కోరి వెళ్ళ నీ దగ్గరికి వచ్చినాడు నిన్ను కూకోబెట్టి అన్నా నీ చేతుల గుడుకను పోసి నోరు తీయగా చేసి వాళ్ళను పోతాను నేను పోతానంటే నాకు చీర పెడితే పోతా జాకెట్ పెడితే పోతానే అన్నా నీ చేత 10 రూపాయలు
రూపాయల దానమిస్తే గా 10 రూపాయలు పట్టుకొని నా గుజగాడి విన్నాడు పొయ్యేడి తొవ్వ లోపల గాజుల పడి అరగలితే 8 రూపాయలు పెట్టి అన్న చేతి గాజు వేసుకుంటా 2 రూపాయలు పెట్టి అన్న పట్టు తీసుకొని కుట్టా పొద్దుగాల లేచి ఒక భర్తలు వేసుకొని అద్దగాడి పోయి బొట్టు పెట్టుకున్నప్పుడల్లో నాన్న పట్టుకొని ఇచ్చిండు నాన్న గాజు వేపించిందని అన్నా నీ పేరు పెద్ద ఉంటుంది అన్నా నీ డబ్బు తండ్రి ఉంటుంది రాన్నా నీ చేత పైసలు ఇచ్చడానికి ధైర్యం రాకపోతే మన అమ్మలా చిన్నాడు అమ్మ గుర్తు తెరవదే అన్ను అమ్మ వీధి పుట్టాడు తమ్ములు లేడ కమ్మలు పుట్టాలు కొట్టాను నాను నగిలేదు అమ్మ వీధి సొమ్ములు బిడ్డల గర్వతల్లరే అన్ను ఆనాడు నాకు పెళ్ళి తిన్నాడు 5 రూపాయల వరకట్టం ఇయ్యలేదు అన్నగుంటము ఇయ్యలేదు గురి ఎత్తు బంగారం ఎత్తలేదు తులిసి పత్తిని నా చేతికి లేదు రాన్నా అమ్మ వీధి సొమ్ములు వల్ల నా కొంగునెత్తి గవ వీధి సొమ్ములు పెట్టుకొని ఊళ్ళకెళ్ళి పోతే ఓ బిడ్డలు పెట్టుకున్న సొమ్ములు ఎవరి అంటే మా అమ్మ వీధి సొమ్ములు మా అన్న నాకు ఇచ్చిందని నేను పేరు చెప్పకుండా అన్ని కాల కాడగాదు వల్ల నేను కొంగు దాపుకుంటి అవ్వ వీధి సొమ్ములు నా కొంగు ఎత్తి నేను వెళ్ళిపోతారా మొదలకి ఇట్లా వచ్చి అడిగితే నేను ఇయ్యపోదురే అప్పుడే అవ మీద సొమ్ములేంది వరాలు ముచ్చాలు ఒట్ల జొన్నల రీతిగా మూట కట్టి సాగదు నేను ఒకరు చెప్పేటోని కానీ ఒకరితోటి చెప్పించుకునేటోని కాదు నేను అటువంటి గుణం నాది నా వంశం లేదు మా వర్ణంలో లేదు అయితే చెల్లె అవి మీద సొమ్ములేందే వరాలు ముచ్చాలు కూడా ఒట్ల జొన్నల రీతిగా సాగదోల్తా అమ్మ బంగారు బంగారు సెలే ఉన్నావే తొడబుట్టిన సెలే 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 సెలరేక్క వట్టి నాడు లేవనెట్టుతున్నాడేమో సెలరేక్క వట్టి నాడు లేవనెట్టుతున్నాడేమో తొడబుట్టిన రుడము తీరుసుతా బంగారు సెలే తొడబుట్టిన రుడము తీరుసుతా బంగారు సెలే నీ కాళ్ళు నేనే మొక్కుతా బంగారు సెలే నీ కాళ్ళు నేనే మొక్కేదా చెల్లకాలు మొక్కచ్చు నానుర్రా ఏందిర్రో నష్కాలలో కాకిలకు పడ్డట్టే పడతారు చెల్లకాళ్ళు మొక్కితే ఉన్నా తప్పుకు మొక్కుకు నేను ఒక్కనే మొక్కుతాను నాన్న పెన్నకాలు ఎగిలేస్తా అందరు మొక్కుతారు చెల్లె నీ కాళ్ళు వరాలు ముత్యాలు పెడతాను అనుకుంటున్నా చెల్లె నష్కాలలో చూడండి అంటే 10 మందిలకు వచ్చి బజార్లో చూడు ఆకిట్ట నేను పెడతా వరాలు ముత్యాలు మనకు చూడా చుట్టాలు లేరు పాడాలు లేరు తొడబెట్టిన రుణము తెలుసుతా బంగారు సెల్లె సెల్లెరెక్క పట్టుకొని అనవస్తా ఉన్నాడేమో ఉడుబడల రేవు కాడికే గహన్న వచ్చే చెల్లె కొంగు తప్పో ఎత్తేడు దోశల చూడు వరాలు ముచ్చల్ని కొంగుల పోతానన్నాడు వరాలు ముచ్చాలు నేను పెడతా చెల్లె ఎత్తేడు దోషులు మన చేతుల వడ్డీ దొంగలంజే అంతే కార్యం అడగల దొంగలంజే నేనంటే ఏంది రాజ్యానికి రాజును రాజ్యానికి రాజును దేశానికి దొరను గింతటి రాజును నేను గింతటి పిచ్చకూరులో నేను గింతటి పిచ్చిలని చూడక ఏం మాట్లాడతాను రా చెల్లెని కాల్తాను పిచ్చకూరు కాదు పచ్చూరులో అంతేనా నీకు పిచ్చిని ఇస్తానా నువ్వు ఆగుతలేవు రేవంత్ నీ పిచ్చిని బంద్ చేపిస్తాను అనుకున్నావు చెల్లని మనగా ఎడమకాలు తోడదు అన్ని గలవలలో తొప్పిండు
కోపం వచ్చిందన్నా నువ్వు ఇట్టుకుంటా పోయిన నేను పడుకుంటా పోయినరా అందుకే అన్నారు ఆడి బిడ్డ దాపిస్తే ఆర వెళ్ళది అట్టువాడు దాపిస్తే ఊరు తల్లి ఆగిలు దాటది అన్నా ఆడవిల్ల దాపిస్తే పచ్చి కూడా రౌతు కొట్టినట్టు అయితే రాని నీ చేత 5ో 10ో దానం ఎత్తే పోతు నువ్వు ఏం పెట్టకుండా పోసిల్లు అంటే అక్కే పోతు బొమ్మల ఎత్తాడు దోసిల్ల మన్ను పోసిన అన్న ఈ మన్నే నాకు బంగారం గాని ఈ మన్నే నీకు గతి కావాలా అని పోసిన మన్ను పిరిగడి పట్టి చేతి పట్టింది అన్నయ్యా నా కొంగుల మన్ను పోసిన లంజేని మాట్లాడే చేసుకున్న భార్య ఓల ఇష్టం అన్నయ్యా నీకు శపం పెడతాన్నా కుడికాలు పుష్టాది ఎడమకాలం అన్ని ఎల్లుల రాసపున్ను ముక్కుల గండమాల ఉట్టాలే నీలోన కనుక పురుగులు పడాలి ఆ యొక్క ఎగదండ పురుగులు ఎగవారాలే నువ్వు సవరాని సావుదాలని బిడ్డ మట్టి పట్టి అన్న మీద దొంగలంజే మీ అన్న అంటే హరిశ్చంద్ర మహారాజాస్ ఉంటాడు, పాండవుల ధర్మరాజాస్ ఉంటాడు, దేవినాస్ ఉంటాడు, పోతే రేవంత్ రెడ్డి ఆస్ ఉంటాడు. ఏందో గట్ల మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఏమైంది 6 జీవాలు ఇస్తానని ఇచ్చేసాం. అయితే కాకులు చాపిస్తే బక్క కొట్లు చాస్తాయి, బొక్కలుగా కుక్క పులి అవుతుందా? కుక్క కుక్క బొక్క బొక్కే. నువ్వు చాపిస్తే నాకేమైతే దొంగలంజే కలవలేని మాట్లాడు మళ్ళా కార్యం వేసుకుంటా ఇంటికి వచ్చింది కొడుక మా అన్న కొట్టిన దెబ్బలు అయితే కరవాన కన్న వల్లేవా నువ్వు బాధపడగేవా అని పిల్లే ఉన్నదా ఒక అంత కదా కట్టు బొంత నాకు ఏదో పిల్ల దొరుకుతూ అన్నాడు. ఆనాడు సంబరపడుకుంటూ ఉన్ననాడు తెల్లాడుతుంది పొద్దుకుతుంది అక్కడ కనుక చూడు పిండి బియ్యం తయారు చేసుకుంటాను ఈరా యొక్క సూచనమా ఈరమ్మ పతాని ఇక్కడ తయారైతారు. ఇక్కడ తయారైతే తెల్లారు చెప్పింది పిల్లగాడు లాలంగా మారాదు ఏమనుకున్నాడు ఆ పోరుతో నాకు నా మరదలు కాదు కొని 100 పుస్తకాలు సంకర పెట్టుకొని వస్తాండ బోట్ల దాకి కింద పడిపోయిండు. సందడి పుస్తకాలు చూడు శిక్షల కళ్ళమని పుస్తకాలను నేర్పుతాం అందులోకి రాసిచ్చిన సిట్టికాయలు బయటపడు. సిట్టికాయలు ఎక్కడ చూసే వరకు మరదలు రాసిచ్చిన సిట్టికాయలు ఆయన నాకు రాసి ఇచ్చింది. మళ్ళీ వాళ్ళ నాయన చూసి లెక్క చేసుకున్నాను. ఆడగారులే పిండే